హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీలోన అప్లికేషన్స్ మాట. సో ఈ అప్లికేషన్స్ నేను వచ్చేసరికి ఎప్పుడు కూడా థియరీ అనేది చెప్పను. జస్ట్ వాట్ ఈస్ ప్రాసెస్ అండ్ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఏంటి అని మాత్రమే నేను చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఒక మెయిన్ ఒక 3-4 లైన్స్ అనేవి మనం తెలుసుకోవాల్సి ఉండేది. ఏంటంటే ఇక్కడ చూడండి, లెట్ ఐ బీ ద కరెంట్ ఫ్లోయింగ్. ఐ అంటే ఇక్కడ ఏంటంటే కరెంట్. ఓకేనా? మనం ఏం చెప్పుకుంటున్నాం డైరెక్ట్గా ఎల్ఆర్ సర్క్యూట్స్, నేను సిఆర్ సర్క్యూట్స్ అనేవి చెప్తాను. ఇంకా కిర్చాఫ్స్ లా అవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది, నార్మల్ చిన్న చిన్న డెఫినేషన్స్ అవి. ఓకే, సో ఇక్కడ ఎల్ఆర్ సర్క్యూట్స్కి వచ్చేసరికి లెట్ ఐ అనేది ఏంటి, ఐ డినోట్స్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ కంటైనింగ్ రెసిస్టెన్స్ని మనం ఆర్తో ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా ఇండక్టెన్స్ని ఎల్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి వోల్టేజ్ అనే దాన్ని ఈ తోటి, నెక్స్ట్ టైం అనే దాన్ని టీ తోటి మనం ఏం చేస్తామంటే డినోట్ చేస్తాం. ఈ ఎల్ఆర్ సర్క్యూట్స్లో మనకి ఏంటంటే ఇండక్టెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే క్వశ్చన్లో మనకి ఇండక్టెన్స్ అనేది ఉంటుందో అప్పుడు మనం ఆ క్వశ్చన్ అనేది ఎల్ఆర్ సర్క్యూట్స్కి సంబంధించింది. సో ఎల్ఆర్ సర్క్యూట్ అనేది యూజ్ చేసి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలని తెలుస్తుంది. సో ఇదే ఎల్ఆర్ సర్క్యూట్కి సిఆర్ సర్క్యూట్కి డిఫరెన్స్ మాట. ఓకేనా? సో ఇండక్టెన్స్ అనేది ఉంటే అది ఎల్ఆర్ సర్క్యూట్స్ అంటుంది. సో ఐ అంటే ఏంటి, నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, ఈ నెక్స్ట్ టీ అంటే ఏంటో మనకు అర్థమైంది. ఓకేనా? సో ఇక్కడ ఒక 4 ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఏంటి, ఐ ఈక్వల్ టు అంటే ఏంటి, ఐ అంటే ఇదే కదా. సో కరెంట్ ఫార్ములా ఏంటి, ఐ ఈక్వల్ టు డిక్యూ బై డిటి. ఏంటి, డిక్యూ బై డిటి. ఓకే, ఛార్జ్, క్యూ అంటే ఏంటి ఛార్జ్, ఐ అంటే ఏంటి, ఐ అంటే కరెంట్, నెక్స్ట్ ఐ అంటే కరెంట్ కదా. నెక్స్ట్ క్యూ అంటే ఏంటి, ఛార్జ్ డిఫరెన్షియేటింగ్ ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు టీ అంటే టైమ్. సో ఇది డిక్యూ బై డిటి, ఐని డిక్యూ బై డిటి అలా రాయొచ్చు. అదేవిధంగా ఇది లేదా నెక్స్ట్ క్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఐ ఇంటూ డిటి. ఓకేనా ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసరికి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆర్ ఫార్ములా ఏంటి, ఆర్ఐ. అదేవిధంగా వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఎల్ అంటే ఏంటి, ఇండక్టెన్స్ ఈక్వల్ టు విఎల్ అంటే ఏంటి, ఎల్ ఇంటూ డిఐ బై డిటి. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఏంటిది, సి మీన్స్ కెపాసిటెన్స్. ఇది మనకి సిఆర్ సర్క్యూట్లో వస్తుంది. సి ఈక్వల్ టు విసి. సో ఈక్వల్ టు ఏంటి, క్యూ బై సి మాట. సో ఈ ఫార్ములాస్ అనేవి మనకు గుర్తుండాలి, విఆర్, విఎల్, విసి. ఓకేనా? సో ఇక చూడండి, బై వోల్టేజ్లా మనకి వోల్టేజ్లా ఏం చెప్తుంది అంటే ఈ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విఎల్ అని చెప్తుంది. ఈక్వల్ టు విఆర్ ప్లస్ విఎల్. మరి విఆర్ అంటే ఇక్కడ మనకి ఏంటి, ఆర్ఐ. విఆర్ అంటే ఏంటి, ఆర్ఐ. అదేవిధంగా విఎల్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఏంటి, ఎల్ ఇంటూ డిఐ బై డిటి కదా. సో ఇక్కడ ఏంటి, ఈక్వల్ టు ఆర్ఐ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వచ్చిన ఈక్వేషన్ అనే దానికి ఏంటి, డివైడ్ ఎల్. సో ప్రతి దాని ఎల్ విత్ బోత్ సైడ్స్ అంటే ఏంటి, రెండు పక్కల కూడా ఎల్ తోటి డివైడ్ చేస్తాం. ఎందుకు డివైడ్ చేస్తాము అంటే దాన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈక్వేషన్ అనే దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మార్చడం కోసం రెండు వైపులా కూడా ఎల్ తోటి డివైడ్ చేస్తాం. సో ఎల్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఈ బై ఎల్ ఈక్వల్ టు ఆర్ బై ఎల్ ఇంటూ ఐ ప్లస్ ఎల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది మల్టిప్లికేషన్లో. సో మళ్ళీ డివైడ్ చేస్తుంది కాబట్టి ఎల్ బై ఎల్ ఇంటూ డిఐ బై డిటి. సో ఎల్ క్యాన్సిల్ అయిపోతే డిఐ బై డిటి అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, డిఐ బై డిటి ప్లస్ ఆర్ బై ఎల్ ఇంటూ ఐ ఈక్వల్ టు ఈ బై ఎల్గా రాసుకోవచ్చు కదా, అంతే కదా. సో ఇవి ఇటువైపు పెట్టుకున్నాను, ఈ బై ఎల్ అనేది అటువైపు. సో ప్లేస్ అనేది ఇలా చేంజ్ చేశారు, అంతే, ఇంకేం చేయలేదు. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంది.
సో అంటే అసలు నార్మల్గా మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. అంతేనా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే. సో ఇక్కడ y ప్లేస్లో ఏముంది, i ఉంది, x ప్లేస్లో ఏముంది, t ఉంది. అదేవిధంగా y ప్లేస్లో y అంటే ఏంటి, ఇక్కడ i కదా, సో i తీసేస్తే మిగిలిన టర్మ్ ఏటవుతుంది, ఇది y అనుకుంటే మిగిలిన టర్మ్ ఏటవుతుంది, p అవుతుంది. అదేవిధంగా ఈ టర్మ్ అనేది q అవుతుంది. సో దీని ద్వారా నెక్స్ట్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. సో మనకి నార్మల్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసు. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి p ఏంటో తెలుస్తుంది, అదేవిధంగా q అంటే ఏంటో కూడా తెలుస్తుంది. సో వాటిని మనం రాసుకుంటాం, వేర్ p ఈక్వల్ టు r/l అండ్ q ఈక్వల్ టు e/l అని. సో ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ ఏంటి, e పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ p dx. p అంటే ఏంటి మరి, r/l dt. x అంటే ఏంటి మరి, dx అంటే ఇక్కడ dt కదా, ఇక్కడ dx ప్లస్ ఇక్కడ dt కదా ఉంది. సో dx ప్లస్లో dtని పెట్టుకుంటాం. సో r/l అనేవి రెండు కూడా t కాదు కదా, సో t టర్మ్స్ కాదు కాబట్టి ఇది అవ్వమాట. సో r/l అనేది కాన్స్టెంట్గా బయటకు తీసుకుంటాం, ఇంటిగ్రల్ dt. మరి ఇంటిగ్రల్ dt అంటే ఫార్ములా ఏంటి, t. ఇంటిగ్రల్ dt యొక్క ఫార్ములా t అంటే 1 dt ఉన్నట్టు, 1 dt అంటే t మాట, ఓకేనా. సో ఈ పవర్ ఆఫ్ r/l ఇంటూ t. నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్. అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్స్కి ఒక జనరల్ సొల్యూషన్ కూడా ఉంటుంది. మనం ఏంటి ఆ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ అనేది సాల్వ్ చేసాక ఇక్కడ ఏంటి ఫార్ములా, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. సో y అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం, y ప్లేస్లో మనకి ఇక్కడ ఏముంది, i అనేది ఉంది, y ప్లేస్లో i అనేది ఉంది కాబట్టి y ప్లస్లో i అనేది రాసుకుంటాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఏదైతే వచ్చిందో దాన్ని రాసుకుంటాము, q ప్లస్లో q ఏదైతే ఉందో అది రాసుకుంటాము, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాసుకొని dx అంటే dt ప్లస్ c, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాం, e/l అనేది కాన్స్టెంట్గా ముందు రాసుకుంటాము, ఈ పవర్ ఆఫ్ r/l ఇంటూ dt ప్లస్ c. సో దీనికి మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకి, ఇక్కడ చూసినట్లయితే ఈ పవర్ ఆఫ్ ax ఫార్ములాలో ఉంది. సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ax. సో ఇక్కడ ఏంటి, x అంటే ఏంటి మనకి t, dx అంటే dt అంటే dx కదా, మరి అప్పుడు x ఏటవుతుంది, t కదా అవుతుంది. మరి ఇది ఎంత r/l అనేది ఏటవుతుంది, a అవుతుంది. మరి ఇదేంటి మనకి ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ax ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ax ఫార్ములా ఈ పవర్ ఆఫ్ ax బై a. అదే డిఫరెన్షియేషన్ అయితే ఇంటూ ఏ వస్తుంది, ఇంటిగ్రేషన్ కాబట్టి బై ఏ వచ్చింది. ఇక్కడ ఏ ప్లస్లో ఏముంది, r/l ఉంది, ఏ ప్లస్లో ఏముంది, r/l ఉంది కాబట్టి మనకి ఈ పవర్ ఆఫ్ r/l ఇంటూ t బై r/l అనేది వస్తుంది, ఓకేనా. నో కన్ఫ్యూజన్, మనకి ఫార్ములాస్ తెలియాలి, ఓకేనా. ఈ పవర్ ఆఫ్ ax ఫార్ములా ఎట్లా ఉందన్నమాట. సో ప్లస్ c. నెక్స్ట్ ఏం చేశారు, ఇక్కడ ఉన్న l e/l కదా, సో ఈ l క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ r అనేది e/r, ఈ పవర్ ఆఫ్ r/l ఇంటూ t ప్లస్ c, ఓకేనా. సో ఈ పవర్ ఆఫ్ r/l t ఇది అనేది ఇటువైపు వచ్చేస్తే ఏం చేస్తుంది, ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సో మల్టిప్లికేషన్లో ఉన్నది డివైడ్లో ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి ప్లస్. సో అంటే ఏ చేసామంటే ఓకే అలా కాదు, చూడండి చెప్తాను. సో ఇది అనేది మనం అటువైపు తీసుకెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏం చేస్తుంది, i తోటి మల్టిప్లికేషన్ చేస్తుంది కదా, సో ఈ మల్టిప్లికేషన్ చేసిన దాన్ని మనం ఇటువైపు తీసుకొచ్చేస్తున్నాం. సో రైట్ సైడ్ తీసేస్తే అది ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. సో డివైడ్ చేసిందంటే e/r ఇంటూ ఈ పవర్ ఆఫ్ r/l ఇంటూ t బై ఈ పవర్ ఆఫ్ r/l ఇంటూ t ప్లస్ c బై. సో మరి ఏంటి, దీంతో డివైడ్ చేసినప్పుడు cతో కూడా డివైడ్ చేయాలి కదా, అంతే కదా, c కూడా ఒక టర్మే కదా. సో c బై ఈ పవర్ ఆఫ్ r/l ఇంటూ t, ఓకేనా. సో ఇక్కడ c అంటే మీరు కెపాసిటెన్స్ అని అనుకోవద్దు, కెపాసిటెన్స్ కాదు, c1 అని పెట్టుకుందాం. మనకి అదేంటి నార్మల్ ఒక కాన్స్టెంట్, ఓకేనా. c అనేది కెపాసిటెన్స్ కాదు, ఇక్కడ నార్మల్ ఒక కాన్స్టెంట్. సో c బై ఈ పవర్ ఆఫ్ r/l ఇంటూ t. సో మరి ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఇంకేం ఉండదు, e/r ఒకటే ఉంటుంది ప్లస్ c బై ఈ పవర్ ఆఫ్ r/l ఇంటూ t. సో e/r ప్లస్ ఇక్కడ మనం ఇది ఎలా రాసుకోవచ్చు, 1 సో 1 ఈ పవర్ ఆఫ్ r/l ఇంటూ t ఉంటే దాన్ని మనం ఈ పవర్ ఆఫ్ మైనస్ r/l ఇంటూ tగా రాసుకోవచ్చు. ఎప్పుడైతే 1 అని ఉంటుందో అది మన పవర్లోకి వెళ్ళిపోయినప్పుడు మైనస్ అని వస్తుంది, ఓకేనా. మైనస్ అని వస్తే 1/గా రాసుకోవచ్చు. సో దీన్ని ఏమనుకుంటాం, ఈక్వేషన్ 3 అని అనుకుంటాం.
సో మనం ఏం చేస్తామంటే మనకు వచ్చింది ఏంటి ఇది కదా, ఈ I = E/R + C × e⁻⁻R/L × T కదా వచ్చింది. మనం ఏం చేస్తామంటే ఇనీషియల్గా T అనేది ఏంటి 0 తీసుకుంటున్నాం. టైం అనేది ఇనీషియల్గా 0 అయితే అక్కడ ఏంటి కరెంట్ అనేది కూడా ఏమవుతుంది 0 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఏమి స్టార్ట్ చేయలేదు, కరెంట్ అనేది టైం అనేది కూడా అంటే మనం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ స్విచ్ తీసుకున్నాం అనుకోండి, అది మనం ఇంకా ఆన్ చేయలేదు అంటే అక్కడ టైం ఏంటి, కరెంట్ ఫ్లో అవ్వడానికి టైం అక్కడ 0, ఇంకా మనం స్విచ్ ఆన్ చేయలేదు కదా. సో అక్కడ టైం అనేది ఏటవుతుంది 0 అవుతుంది. అదేవిధంగా అక్కడ టైం అనేది 0 ఉన్నప్పుడు అక్కడ ఇంకా కరెంట్ ఫ్లో అవ్వలేదు అని అర్థమవుతుంది, అంతేనా. సో కరెంట్ ఫ్లో అవ్వలేదు అంటే కరెంట్ వాల్యూ అక్కడ ఇనిషియల్గా ఎంత 0 అని అర్థం, అంతేనా. సో ఇదే రాసుకున్నా at t = 0 అంటే టైం అనేది 0 అయితే కరెంట్ ఫ్లో కూడా ఏమవుతుంది 0 అవుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం I ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, అదేవిధంగా T ప్లేస్లో 0. సో E/R + C × e⁻⁻R/L × 0. సో ఈ టర్మ్ అంతా ఏమైపోతుంది R/L × 0 అంటే ఇదంతా 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది E/R + C × e⁻0. సో e⁻0 వాల్యూ ఎంత మరి 1 కదా. సో C × 1 అంటే C, అంతేనా. అప్పుడు ఏం మిగులుతుంది E/R + C ఒకటి కదా మిగులుతుంది. సో అదే రాసుకున్నాం ఇక్కడ 0 = E/R + C అని రాసుకున్నాం. మరి మనకి దీని నుండి C కావాలంటే C = ఇది ఏమవుతుంది, ఇది అనేది ఇటువైపు వెళ్ళిపోద్ది కాబట్టి మైనస్ అయిపోతుంది, ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది, -E/R. సో ఈ మైనస్, సో ఇది ఏదైతే C వాల్యూ వచ్చిందో ఆ C వాల్యూ అనే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఓకేనా. సో I = E/R + C అంటే ఏంటి -E/R × e⁻⁻R/L × T. సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది మైనస్ అవుతుంది. సో E/R - E/R e⁻⁻R/L × T. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, E/R అనేది కామన్ తీయచ్చు. E/R ఇందులో నుండి ఏంటి E/R అనేది తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది, 1 మైనస్ ఇక్కడ e⁻⁻R/L × T అనేది ఉంటుంది. సో ఇదేంటి, సో మనం ఈ LR అనేది ఏంటంటే I అనేది అంటే కరెంట్ ఫ్లో అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మనకి కరెంట్ ఫ్లో అనేది అడుగుతుంది అనమాట. సో ఇదేంటిది, ఇది LR సర్క్యూట్స్ యొక్క ప్రాసెస్ అన్నమాట, ఓకేనా. LR సర్క్యూట్స్ యొక్క ప్రాసెస్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక సమ్ అనేది చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.